అస్సలాముఅలైకుం టు ఎవ్రీవన్. ఇవాళ మనం ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. నేను చెప్పే మెథడ్లో చేస్తే మీకు కూడా బిర్యానీ చాలా సూపర్గా వస్తుంది. ఆ ఫ్రైడ్ పీసెస్, రైతా లేకుండా బిర్యానీ ఇన్కంప్లీట్. రైతా రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎండి కొబ్బరి ముక్క, 4 టొమాటోలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, 1 నిమ్మకాయ, మంచిగా వాష్ చేసుకున్న చికెన్, కస్తూరి మేతి, బిర్యానీ ఆకులు, పట్ట, లవంగం, యాలుకలు. చికెన్ని మ్యాగ్నేట్ చేసే ప్రాసెస్లో చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయని పిండుకోవాలి, ఫుల్ నిమ్మకాయ పిండుకోవాలి. సరిపడనంత పెరుగు యాడ్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, పుదీనా కొద్దిగా వేసుకోవాలి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉంచి ఇంకా కొంచెం వేసుకోవాలి. ఆ కొంచెం ఉంచింది తర్వాత యూజ్ అయింది మనకి. సో ఇందులో టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి, కట్ చేసినవన్నీ. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కారం మనకి తగినంత కారం వేసుకోవాలి. తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకొని ఇంకా మ్యాగ్నేట్ కోసం ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం బిర్యానీ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పెద్ద డేక్షాలో వెన్న వేసుకోవాలి. ఈ బిర్యానీలో వెన్న అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి బిర్యానీకి ఒక కమ్మనైన ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఇది వేసుకుంటే. తర్వాత దాంట్లోనే నూనె యాడ్ చేసుకోవాలి. సో నూనె యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందాక మనం గరం మసాలాలు చూపించాం కదా, అవన్నీ ఆ నూనెలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ యాడ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలకి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. వీడియోలో చూపించేలాగా ఆ కలర్ వచ్చాక అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఇందాక చూపించాను కదా, సో ఆ చికెన్ అందులో యాడ్ చేసుకోవాలి. చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో అందులో మనం వాటర్ వేసుకోవాలి. అది వెన్న వాటర్ అండి, మిగిలితే అందులో వేసేస్తున్నా. మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు చేస్తే బిర్యానీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. వాటర్ వేసేసుకొని మూత వేసేయాలి. 15 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూసారుగా ఆ రోమా ఎంత బాగా వస్తుందంటే చాలా మంచి సువాసనతో వస్తుంది. సో ఓపెన్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. 15 మినిట్స్లో ఒక 2-3 టైమ్స్ అలా ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ మళ్ళీ వేసేసుకోవాలి మూత. చూసారుగా పీసెస్ హాఫ్ బాయిల్డ్ అయిపోయినాయి. బాగా మరుగుతున్నప్పుడు దగ్గరకు వచ్చాక ఒక మగ్, పెద్ద లోటాకి సరిపడేంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఇది కూడా మళ్ళీ 15 మినిట్స్ ఉంచుకోవాలండి. సో చూసారుగా 15 మినిట్స్ తర్వాత బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న నార్మల్ రైస్ హాఫ్ కేజీ బాస్మతి రైస్, 2 రైసెస్ మనం అందులో వేసేసుకోవాలి. బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. నార్మల్ రైస్, బాస్మతి రైస్ 2 వేసేసుకోవాలి. మనం 2 రైసులు వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం వెరైటీగా చాలా బాగుంటుంది. నార్మల్ మనం రైస్ ఎలా ఉడకపెడతామో హాఫ్ అన్ అవర్ అలానే ఇది కూడా హాఫ్ అన్ అవర్ ఉడకపెట్టాలి. నేను 15 మినిట్స్ తర్వాత వచ్చి కలుపుతున్నా. సో స్మెల్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది వండినప్పుడు కూడా. చెప్పిన ఈజీ మెథడ్ని ఫాలో అయితే చాలా టేస్టీగా వచ్చేసిద్ది. మనకి బిర్యానీ రెడీ. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ పైన గార్నిష్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక మళ్ళీ పెట్టేసుకున్న మూత.
ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ బాగా ఉంటుంది. సో రెడీ యమ్మీ యమ్మీ ముస్లిం స్టైల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ముక్కలు కానీ రైస్ కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇది 1 పాట్ బిర్యానీ లాగా అండి. ఒక వెజిల్లో రైస్, ఒక వెజిల్లో చికెన్ కాకుండా, దమ్ బిర్యానీలా కాకుండా ఒకే వెజిల్లో చేసుకునే బిర్యానీ ఈజీగా ఉంటుంది. చాలా 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 టేస్టీగా వచ్చింది. కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.